నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, మే నెలలో రాహువు, కేతువు రెండు కూడా వాటి స్థానాలను మారబోతున్నాయి. సో మరి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? దీని ఇంపాక్ట్ అనేది ఎంతకాలం ఉండబోతుంది గురుగారు? తప్పకుండా రాబోతున్నటువంటి నెలలు అంటే మే 14వ తారీఖున గురువు యొక్క సంచారం అనేది ఈ రాశి వారికి రజతమూర్తిగా మారాడనమాట. ఇన్ని రోజులు లోహమూర్తిగా ఉన్నటువంటి గురువు రజతమూర్తిగా ఉండటం ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా జన్మరాశిలో ఉన్నటువంటి శని యొక్క సంచారం, శని ఎప్పుడైతే జన్మరాశిలో నుండి తన యొక్క మార్పు ధనస్థానంలోకి మారడం వల్ల కొంచెం మానసికమైనటువంటి వ్యధ ఏదైతే ఉందో ఆ వ్యధ తగ్గింది కొంచెం. ఈ రాశిలో వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి రాహు మారుతున్నాడు అనమాట. రేపు రాబోతున్నటువంటి మే 18వ తారీఖు నుండి 2026 డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా ఈ రాశి వారికి జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం ఉంటుంది. అదేవిధంగా సప్తమంలోకి అంటే సింహరాశిలోకి కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ యొక్క మార్పు చేర్పులు ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కాకపోతే గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి కొంచెం బెటర్మెంట్ ఇవ్వగలుగుతుంది. అంటే ఏ విధంగా బెటర్మెంట్ ఇస్తుందంటే ముందుగా రాహు ఇచ్చేటువంటి ఫలితాన్ని చెప్తాను. జన్మరాశిలోకి రాహు మారుతున్నప్పుడు ఏంటంటే రాహుబాత్ శనిబాత్ అంటారు అన్నమాట. ఇది శాస్త్రం. రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే శని ఇచ్చేటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. అటువంటి ఫలితాలు ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం ఆరోగ్యం మీద ఎక్కువగా ఉంటుంది. అంటే గతంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు కానీ లేకుంటే ఎవరికైతే కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండేటువంటి వారికి మీద ఇక ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశిలో ఉండేటువంటి వారు న్యూరలాజికల్ ఇష్యూస్ కానీ ఏదో ఒక ఆరోగ్య సమస్యలు కానీ ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ శారీరక శ్రమ కానీ ఎక్కువగా ఉండడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మే 18వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు ఇక రాహు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు. రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే మానసిక చింతన కలిగిస్తూ ఉంటాడు. అంటే ఏ బాధ ఉండదు. జనరల్గా వచ్చేటప్పటికి గురువు కొంచెం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి పుత్ర సంతాన ప్రాప్తిని ఇవ్వడం అనేది ఒక మంచి ఫలితం. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా అనుకూలత. గతంలో ఉద్యోగపరంగా కొద్ది కష్టాలు పడ్డారు. ఎందుకంటే శని యొక్క దృష్టి రాజ్యస్థానం మీద ఉండటం, అదేవిధంగా ధైర్యం కోల్పోవటం, అలాంటి పరిస్థితులు వైవాహిక జీవితంలోనూ కొన్ని చికాకులు కలగటం జరిగింది. కానీ ఇక మీదట ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది, బెటర్మెంట్ ఉంటుంది. ప్రమోషన్స్ విషయంలోనూ కొంచెం ఇంక్రిమెంట్లో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శని జన్మరాశిలో 1.5 సంవత్సరం పాటు ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం, మరి వైవాహిక జీవితంలోనూ కోపతాపాలకి సమయం కాదు, అనవసరమైనటువంటి కోపతాపాలు పెట్టుకోవటం, మరియు అదేవిధంగా అనవసరమైనటువంటి తగాదాలకి పోయి ఉన్నటువంటి సుఖం సంసారాన్ని నాశనం చేసుకోకుండా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం ఇంకా ఉంది కాబట్టి ఎందుకంటే చివరి స్థానంలో ఉన్నటువంటి గురు యొక్క శని దాని యొక్క ప్రభావం ఇంకా చూపిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆయిల్ ట్రేడింగ్ విషయంలో మరియు అదేవిధంగా స్టీల్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్టీల్ హ్యాండిల్ చేసేటప్పుడు కూడా అనుకూలంగా ఉండదు. మరియు నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఈ యొక్క సంవత్సరం సెకండ్ హ్యాండ్ గృహం కొనుక్కోవాలి, సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. మానసిక చింత అనేది జనరల్గా ఎవరైతే కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్ పెట్టి మర్చిపోవటం కానీ ఎక్కడ పెట్టారో అన్నటువంటి ఆలోచన, దాని గురించి వెతుకులాడు చేయటం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు విషయం కూడా ఈ యొక్క సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వ్యాపారంలో మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు బంగార వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. పుస్తక ముద్రణ రంగంలో ఉండేటువంటి వారు, పేపర్ ట్రేడింగ్ చేసేటువంటి వారు, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఎవరైతే ఇల్లులు కట్టి అమ్మేటువంటి వారికి కొంచెం అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే మే 14 నుండి గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తున్నది. సో దుర్వ్యయం, గతంలో జరిగినటువంటి అధికమైనటువంటి ఖర్చు ఏదైతే ఉందో దానికి కొంచెం నియంత్రణ అనేది ఉంటుంది. అందుకని ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉగాదిలో ఆదాయము వ్యయం రెండు సమానంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఆదాయం వ్యయం సరి సమానంగా ఉండడానికి గల కారణం 2 కారణాలు. రాహు శని యొక్క స్థితి మరియు అదేవిధంగా కేతువు యొక్క స్థితి. రాహు జన్మరాశిలో, సప్తమంలో కేతువు, ధనస్థానాల్లో వచ్చేటప్పటికి శని.
ఈ 3 గ్రహాలు అనుకూలంగా లేవు, అంత అనుకూలత లేదు. కానీ గురువు కొంచెం ప్రొటెక్టివ్ ప్లానెట్ అన్నమాట. ముఖ్యంగా గురువు కొన్ని ప్రొటెక్షన్స్ ఇవ్వగలుగుతాడు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగాను అనుకూలతని కొద్ది షీల్డింగ్ ఫ్యాక్టర్గా ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల కొంచెం అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది, ఒక హోప్ ఇవ్వగలుగుతుంది, వారి జీవితంలో సెటిల్ అవుతారు అనేటువంటి ఆలోచన ఇవ్వగలుగుతుంది, మరియు కొన్నిసార్లు కొంచెం ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఏంటంటే అక్టోబర్ 18 నుండి డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా, నవంబర్ 11వ తారీఖు నుంచి కూడా యాక్చువల్గా వచ్చేటప్పటికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క 3 months పీరియడ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా. ఎందుకంటే రాహు ఇక మనం గమనించినట్లయితే గురువు యొక్క సంచారం అనేది పంచమ నుంచి షష్టమంలోకి మారుతున్నాడు. అంటే రజతమూర్తిగా ఉన్నటువంటి గురువు సువర్ణమూర్తిగా మారబోతున్నాడు. సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు నవంబర్ 11వ తారీఖున వక్రంలోకి మారబోతున్నాడు. వక్రగతిన మారినటువంటి గురువు యోగ్యతను ఇవ్వగలుగుతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి బెనిఫిట్స్ పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలతని, మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ గెయిన్ని పొందగలుగుతారు. మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగపరంగా. ఈ పీరియడ్ మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ 3 months మటుకు ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని కష్టాలు, మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సరిసమానంగా ఉంటాయి. కానీ అంటే ఒక రాశికి ఒక సంవత్సరం బాగున్నట్లయితే ఇంకో రాశికి ఇంకో సంవత్సరం బాగుంటుంది. అంతేగాని ప్రతి మనిషికి కంటిన్యూస్గా సుఖాన్ని అనుభవించాలని చెప్పి ప్రతి మనిషికి ఉంటుంది. కాకపోతే గ్రహస్థితులు అనేవి ప్రతి మనిషికి సరిసమానమైనటువంటి యోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకనే అందరూ ఏమిటంటారు, నా సమయం వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అంటూ ఉంటారు. ఎందుకంటారంటే దీనికోసమే అన్నమాట. అంటే టైం అనేది కాలపురుషుడి నిర్ణయం. కాలపురుషుడు సమయానుకూలంగా ఎవరికి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో దాని ప్రకారంగా ఇస్తూ ఉంటాడు. వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. రాజకీయ అనుకూలత గురించి ముందుగా మీకు ఉండేటువంటి మంచి పేరుని బ్యాడ్ ప్రాపకాండ చేసేటువంటి వారు కూడా కార్యాలయాల్లో ఎక్కువ అవుతారు. ఈ రాశి వారికి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయాల్లో ఒక గ్రూప్ అదే పనిగా పెట్టుకొని మీరు మంచి చేసినటువంటి పనులను కూడా బ్యాడ్గా చూపించి చిత్రీకరించేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఈ రోజుల్లో వారి గొప్పతనం చూపించుకోవడం కోసం ముఖ్యంగా ఎదుటి వారిని బ్యాడ్ చేసేటువంటి వారు ఎక్కువ అవుతున్నారు. ఈ సొసైటీలో అలా అవుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. కాబట్టి దానికి తగినటువంటి నిర్ణయాలు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయం ప్రకారంగా మనం వెళ్ళాలి. గురుగారు, రాహుకేతు యొక్క అనుకూలత కోసం సంవత్సరంన్నర కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మరి కుంభరాశి వారు? ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుకేతువుల యొక్క అనుకూలత రీత్యా పెంచుకోవటం కోసం మెయిన్గా, ఎందుకంటే రాహుకేతువులు అయితే 1.5 సంవత్సరం పాటు జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతు ఉంటాడు. సో దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి. మరియు అదేవిధంగా మీ యొక్క జాతకంలో శని మహర్దశ కానీ, మోస్ట్లీ శని మహర్దశ కానీ రాహు మహర్దశ కానీ జరుగుతుంటుంది. అప్పుడే గోచారంలో రాహు శని జరుగుతూ ఉంటాడు అన్నమాట. సో కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇంతకన్నా పెద్ద వేరియేషన్ ఉండదు. ఎందుకంటే ఇది యొక్క స్వభావం అన్నమాట. అంటే ఎన్నో జాతకాలు చూశాను కాబట్టి ఆ యొక్క జాతక రీత్యా చెప్తున్నాను. కాబట్టి మీరు పరిహారం ఎలాంటి పరిహారం చేసుకుంటారంటే దుర్గాదేవిని పూజించండి, దుర్గానుష్ఠానం చేసుకోండి. ఈ యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే 40 రోజుల పాటు మండల దీక్ష చేయండి. లేకపోతే అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని మాల వేసుకున్నా సరే అనుకూలంగా ఉంటుంది. అది లేని పక్షంలో వచ్చేటప్పటికి ప్రతి బుధవారం పూట అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. శుక్రవారం పూట చేసుకున్నా పర్వాలేదు. ఆ కుంకుమార్చన చేసిన తర్వాత ఆ యొక్క బొట్టును పెట్టుకోండి, కుంకుమని బొట్టును పెట్టుకోండి. అదేవిధంగా రెడ్ కలర్ డ్రెస్, షర్ట్ కానీ ప్యాంట్ కానీ, లేకుండా ఉంటే లేడీస్ అయితే చీర కానీ ఏదైతే ఉందో ఒక రెడ్ కలర్ది వేసుకోండి. ఆ రెడ్ కలర్ అది కూడా భరించలేను అనుకునేటువంటి వారు, ఇంకా ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు ఇక గోమేధికాన్ని భరించండి. గోమేధికాన్ని శని యొక్క స్థలానికి, అంటే మధ్య వేలు ఏదైతే ఉందో, మధ్య వేలు పొడగాటి వేలు ఏదైతే ఉందో ఆ పొడవాటి వేలుకి పెట్టుకోండి. దీన్ని సిల్వర్లో కానీ దేనిలో కానీ చేయించి పెట్టుకోండి. ఇది మంగళవారం కానీ బుధవారం కానీ పెట్టుకోండి. పెట్టుకునే ముందు తలస్నానం చేసి పెట్టుకోండి. వాటితో పాటు కేతువు యొక్క స్థితి, ఎందుకంటే వైవాహిక జీవితం అనేది ఈ రోజుల్లో అందరికీ చాలా ముఖ్యమైనది. వీటిలో కొంచెం అనుకూలత కోసం, మరియు అదేవిధంగా ప్రయాణంలో కూడా అనుకూలత కోసం ఏం చేయాలి అంటే ఉలవలనే తీసుకోండి. ఉలవలని ఎవరికైనా దానం ఇవ్వండి పక్కన ఉన్నటువంటి దేవాలయంలో. లేని పక్షంలో ఏం చేస్తారంటే ఇక ఉలవల్ని ఒక తెల్లటి గుడ్డని కట్ చేసేసి 7 ముక్కలుగా కట్ చేయండి. 7 ముక్కలుగా కట్ చేసేసి మీ పిడికెళ్ళలో ఎంతైతే వస్తుందో అంత రాత్రిపూట వేసేసి 7 వారాల పాటు మీ యొక్క తలకిండ దిండు, తలగడ ఏదైతే ఉంటుందో ఆ తలగడ కింద పెట్టుకోండి. రాత్రిపూట నిద్రపోయే సమయంలో ఉదయం లేచిన తర్వాత ఆ యొక్క మూట ఏదైతే ఉంటుందో దాన్ని తీసి స్నానం చేసిన తర్వాత ఆ మూటను తీసుకెళ్ళేసి విప్పి పైన ఉన్నటువంటి పక్షులకు కానీ వేటికైనా సరే ఆహారంగా పెట్టండి.
ఈ విధంగా చేయండి. వీటితో పాటు ఇంకేదైనా మీరు చేయాలనుకుంటే అంటే పత్తితో చేసినటువంటి ఒత్తులు ఏదైతే ఉంటాయో ఒత్తుల్ని పత్తితో చేసినటువంటి ఒత్తులు ఏవైతే ఉంటారో ఆ ఒత్తులు మీరే చుట్టండి. చుట్టేసేసి 11 దీపాలుగా చేసేసి ప్రతి బుధవారం వినాయకుడి యొక్క దేవాలయంలో దీపాలను వెలిగించండి. 11 దీపాలని వెలిగించండి. ఇది కూడా మంచి అనుకూలతని ఇవ్వగలుగుతుంది. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.